ఈ నూతన సంవత్సర ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని అందరినీ ఈ జనవరి 1వ తేదీ మధ్యరాత్రి నుండి ఈ సంవత్సరం చివరి రాత్రి వరకు, అంటే వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు దేవుడు మీకు క్షేమమును కలుగచేయునుగాక. దేవుడు మీకు ఆశీర్వాదాన్ని కలుగచేయునుగాక. దేవుని కాపుదల మీకు దయచేయునుగాక. ఓకే, ఇక తలెత్తి నన్ను చూడండి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యాన్ని చివరి లైన్ నేనే చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి అందరూ చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యం చివరి లైన్ నేను మరొక్కసారి చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి. ఒక చిన్న స్టోరీ లాగా చెప్పి నేను ముగించేస్తాను. దేవుని ప్రజలతో లేక ఒక దేశములో నిలిచి ఉన్న సమూహముతో లేక ఒక వ్యక్తిగత జీవితముతో అనుకుందాం, ఒక సంఘముతో అనుకుందాం. దేవాతి దేవుడు ఆ ప్రజలందరినీ చూచి ఆ ప్రజలందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. నిత్యమైన కృపతో, చెప్పండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును అన్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అన్నాడు కదా. ఈ మాట ఆ ప్రజలను చూచి ఎందుకన్నాడు? ఈ వాగ్దానం ఆ ప్రజలతో ఎందుకు చేస్తున్నాడు అని మనము పరిశుద్ధ గ్రంథంలో చదివితే చక్కని సమాధానం దొరుకుతుందండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఏ విధంగా మలచబడ్డారు, ఏ విధంగా మార్చబడ్డారు అంటే, ఆ ప్రజలందరూ అవమానముతో బ్రతుకుతున్నారు. ఆ ప్రజలందరూ నిందల మధ్యలో నిస్సాయపు స్థితిలో పడిపోయారు. ఈ అవమానాలు, ఈ నిందలు, ఆటుపోటులు, అవంతరాలు ఇవన్నీ వారు ఎదుటికి వచ్చి వారిని పలకరిస్తూ ఉంటే హృదయములో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారండి. హృదయములో ఆనందము లేకుండా బ్రతుకుతున్నారు. ఒకవేళ మనము ఆగి వారిని పిలిచి వారిని అడిగామనుకో, వారు ఒకటే అంటారు, ఏం లేదండి, గాలి వాన చేత ఏ విధంగా అయితే నావ కొట్టబడుతుందో సముద్రంలో, గాలి వాన చేత వేయబడిన గుడారాలు ఏ విధంగా అయితే కొట్టబడుతున్నాయో ఆ విధముగా మా పునాదుల సహితం, మా కుటుంబాల సహితం, మా వ్యక్తిగత జీవితాల సహితం ఏమైపోయాయి అంటే, గాలివాన వచ్చి కొట్టినట్లుగా అవమానం ఒక ప్రక్క కొడుతుంది, నిందలు ఒక ప్రక్క కొడుతున్నాయి, కన్నీరు ఒక ప్రక్క మమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది. వీటి మధ్యలో మేము నలపబడుతూ ఆవేదన చెందుతున్నాం అంటారండి ఆ ప్రజలు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, వీరికి ఎందుకు అవమానం? ఈ ప్రజలు ఈ స్థితిలో ఉండేదానికి కారణం ఏంటి? ఈ ప్రజలు ఈ స్థితిలో మలచబడిపోయి మార్చబడి ఆవేదన చెందేదానికి కారణం ఏంటి అంటే, ఒక చిన్న తప్పిదమండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవునికి కోపం పుట్టించారు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ
దేవుడు చెప్పిన ఆజ్ఞలో నిలిచి ఉండక తమకు నచ్చిన మార్గాలలో నడిపించబడుతున్నారు. దేవుడు వారి మీదకి వాత్సల్యతను పంపక దేవుడు కొంచెం దూరం అయ్యాడు, దేవుడు కొంచెం కనుమరుగయ్యాడు. నాకెందుకులే అన్నట్లుగా ముఖమును త్రిప్పాడండి, అంతే, ముఖమును త్రిప్పాడు. లేఖనం అంటుంది, ఎప్పుడైతే దేవుడు తన ముఖాన్ని త్రిప్పాడో వీరు అవమానానికి గురయ్యారు, వీరు ఆవేదనకు గురయ్యారు, వీరు అలజడితో నింపబడిపోయారు. ఏ ఒక్కరిలో, ఆ దేశపు నలుమూలల ఏ ఒక్కరిలో, ఏ ప్రజల హృదయములో, ఏ ప్రజల నోట, ఏ ప్రజల గుడారాలలో నెమ్మది లేక బ్రతుకుతున్నారండి. నెమ్మది లేక, సుఖం లేక బ్రతుకుతున్నారు. ఈ ప్రజలందరూ ఒకరోజు నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. బాబు, ఏదో తెలుసో తెలియకో జారిపోయాము, తెలుసో తెలియకో గొప్పగా కోల్చబడిపోయాము. ఇప్పుడు నీవు ముఖమును చాటేస్తే మా మనుగడ లేదు. నీవు ముఖాన్ని చాటేస్తే మా జీవితము ముందుకు సాగి వెళ్ళలేదు. నీవు ముఖాన్ని చాటేస్తే మేము అవమానపు మధ్యలో నుండి మేము బయటికి రాలేమయ్యా. ఈ నిందల మధ్యలో ఇలాగనే కూరుకొని పోవాలి. మా మీద మోపబడి ఉన్న ఈ నింద కొట్టివేయబడదు. ఒక్కసారి నీవు కనికరింపగలిగిన దేవుడవు కదా, వాత్సల్యతను చూపెట్టగలిగిన దేవుడవు కదా, మరి నీ దయను కనపరచు, నీ కటాక్షమును కనపరచు. మేము నీ కటాక్షము కొరకు వేచి చూస్తున్నాం. ఇక మేము పడలేం బాబు ఈ నింద, మేము పడలేం బాబు ఈ అవమానాన్ని, మేము కార్చలేం ఇక కన్నీరును, ఒక్కసారి కనికరించు అని దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని యొద్దకు వచ్చి వారు మొరపెడుతుంటే ఆకాశం పొందిన దేవుడు ఏం చేశాడు? ముఖాన్ని త్రిప్పిన ఆయనే, ముఖాన్ని చాటు చేసుకున్న ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వారి పశ్చాత్తాపమును చూచి, వారి కన్నీరును చూచి ఇప్పుడు వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, ఇప్పటి వరకు మీ మీద మోపబడిన అవమానం మీ మీద ఉండకుండానట్లు, ఇప్పటి వరకు మీ మీద మోపబడిన నిందలు మీ మీద ఉండకుండానట్లు, ఇప్పటి వరకు గాలి వానల చేత కొట్టబడుతున్న మీ గుడారాలు, కొట్టబడుతున్న మీ వ్యక్తిగత జీవితం ఇక మీదట కొట్టబడకున్నట్లు నేనేం చేయబోతున్నానంటే నిత్యమైన కృపతో మీకు వాత్సల్యతను కనపరచబోతూ ఉన్నాను. నిత్యమైన కృప నేను మీ మీదకి పంపబోతూ ఉన్నాను. నా వాత్సల్యత మీ యొద్దకు రాబోతూ ఉంది. నా కనికరం మీ యొద్దకు పంపబోతూ ఉన్నాను. నా కటాక్షం మీ యొద్దకు పంపబోతూ ఉన్నాను. ఇక మీదట మీరు అలాగ బ్రతకకుండా నేను ఏం చేయబోతున్నానో తెలుసా? ఎక్కడ మీరు అవమానపరచబడ్డారో, ఎక్కడ మీరు నిందించబడ్డారో, ఎక్కడ మీరు కన్నీరు కార్చారో, ఇదిగో నేను వాత్సల్యతను మీ మీదికి పంపి ఏం చేయబోతున్నానంటే నేను మీతో ఒక నిబంధన చేయబోతూ ఉన్నాను. ఏ నిబంధన అయ్యా? వాళ్ళేం తక్కువలేం కాదు కదండి, తక్కువలేం కాదు కదా. దేవుణ్ణి అడిగారు, ఏ నిబంధన చేస్తావు మాతో? వాత్సల్యముతో నా కృపచేత నేను మిమ్మల్ని నింపుతాను, నిత్యమైన కృప మీకు కలుగునట్లుగా నా వాత్సల్యతను నేను మీకు కనపరుస్తాను అన్నావు కదా, ఎలాగ కనపరుస్తావయ్యా అని అడిగితే దేవుడు అంటున్నాడు, మీరే కంగారు పడవలసిన అక్కర్లేదు. ఇప్పటి వరకు అసమాధానం నిలిచి ఉంది కదా, ఇప్పటి వరకు నా కృప మీకు దూరం అయిపోయింది కదా, ఇప్పటి వరకు నా నిబంధన మీ గుడారంలో లేదు కదా, ఇక మీదట నేనేం చేయబోతున్నానంటే నేనే మీ మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. దేవుడు మాట ఇస్తున్నాడు, వారితో నిందించబడిన వారితో మాట ఇస్తున్నాడు, కన్నీరు కారుస్తున్న ప్రజలతో మాట ఇస్తున్నాడు, వేదన చెందుతున్న ప్రజలతో మాట ఇస్తున్నారు. నేనే నిత్యమైన కృపతో మీకు వాత్సల్యమును చూపెట్టబోతున్నాను, చూపెట్టిన నేనే
మీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఏ నిబంధన అంటే, ఇక మీదట నా కృప నేను మీకు దూరము చెయ్యను. నా కృప నేను మీకు సమృద్ధిగా అనుగ్రహించబోతూ ఉన్నాను. నా కృప మిమ్మల్ని విడిచిపెట్టిపోదు. నా కృప మీకు దూరము కాదు. ఒక నిబంధన చేస్తున్నాను. నా కృప ఇక మీదట మీకు దూరం కాదన్నాడు. మళ్ళీ వారితో అంటున్న మాట ఏంటో తెలుసండి, ఇదిగో సమాధాన నిబంధనను నేను మీ ఎడల స్థిరపరచబోతున్నాను. నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ నేను కనికరించబోతున్నాను అని ఆ ప్రజల కన్నీరును తుడిచి, ఆ ప్రజల నిందను కొట్టివేసి, ఆ ప్రజల అవమానాన్ని తీసివేసి, ఆ ప్రజల మీద వాత్సల్యతను దేవుడు కనపరిచాడండి, చూపించారు. ఇప్పుడు ఈ ప్రజలను అడిగామనుకో, ఏంటి ఓ ఇశ్రాయేలు వారులారా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, నిన్నటి వరకు ఏడుస్తూ ఉన్నారు కదా, నిన్నటి వరకు అవమానమని వేదన చెందుతున్నారు కదా, నిన్నటి వరకు ఈ అవమానాన్ని భరించలేని కలవరపడుతున్నారు కదా, ఏంటి ఉన్నపాటున ఈరోజు అంత నవ్వు కలిగిందేంటి? ఉన్నపాటున ఇంత ఆనందాన్ని ఎలా చూడగలుగుతున్నారేంటి? నిన్నటి వరకు ఏడ్చారు కదా, నిన్నటి వరకు బాధపడ్డారు కదా, ఇప్పుడు ఏమైంది అని వారిని అడిగితే వారి నోట వస్తున్న సమాధానం ఒకటే, ఏంటో తెలుసా? నిన్నటి వరకు అంటే మా దేవుడు మాకు దూరం అయ్యాడయ్యా, నిన్నటి వరకు అంటే ఆయన వాత్సల్యతను మా మీద కనపరచలేదయ్యా, నిన్నటి వరకు అంటే ఆయన కృప మాకు దూరం అయిపోయిందయ్యా, అందుకే వేధించబడ్డా. మరి ఇప్పుడు మా దేవుడు మాతో ఒక నిబంధన చేశాడు, మా దేవుడు మాతో ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం? నిత్యమైన కృపతో నేను మీకు వాత్సల్యత చూపుతానని మా దేవుడు మా పరిస్థితులన్నిటిని తీసివేసి ఆయన వాత్సల్యతను చూపెట్టాడు. కనుకనే మా నోటిండా మాకేం కలిగింది? నవ్వు కలిగింది అంటారు. నిజమే. రాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఆ ప్రజలు నిందించబడినట్లుగా, ఆ ప్రజలు అవమానపరచబడినట్లుగా, ఆ ప్రజలు గాలి వానల చేత కొట్టబడినట్లుగా, ఒకవేళ 2024 సంవత్సరం వరకు ఓ సేవకుడిగా నేను మీ వైపు మలచి ఈ మాట చెప్తున్నానండి, 2024 వరకు 2024 వరకు ఏ నిందల మధ్య నీవు బ్రతుకుతున్నావో, 2024 వరకు ఏ అవమానం నీ మీద మోపబడిపోయిందో, 2024 వరకు ఏ గాలి వానల చేత కొట్టబడుచు కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ అల్లల్లాడిపోతూ ఏమి చెయ్యాలో అర్థం కాక నీ స్థితి ఏంటో నీకు తెలియలేక ఒకవేళ కుప్పగా కోల్చబడిపోయావేమో, ఒకవేళ కుప్పగా కోల్చబడిపోయి హృదయంలో నెమ్మది లేక ప్రశాంతతను కోల్పోయి ఉన్నావేమో. అది ఏ వైపు నుండి వచ్చిందో నింద నాకు తెలియదండి, ఏ వైపు నుంచి నిన్ను అలుముకున్నదో అవమానం నాకు తెలియదండి, ఏ వైపు నుంచి కన్నీరు నీ కుటుంబాన్ని కొడుతూ వచ్చిందో నాకు తెలియదండి. ఈ మధ్యరాత్రి 2025 జనవరి 1 మధ్యరాత్రి నా ప్రభు మీ అందరితో వాగ్దానం చేస్తున్నారు, 2024 వరకు మోపబడిన మీ నిందలు, మీ అవమానాలు, మీ కన్నీరు ఈ రాత్రి నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు, ఈ రాత్రి తుడిచివేయబోతూ ఉన్నారు, ఈ రాత్రి కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక మీద మీ మీద అవమానము ఉండదు, అవమానం ఉండదు. ఈ రాత్రి నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు, వాత్సల్యతను కనపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడే నా దేవుని వాత్సల్యత నిన్ను కమ్ముకోబోతూ ఉంది, నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆయన వాత్సల్య చేత నీ మీద మోపబడి ఉన్న ఆ అవమానమంతటిని నా దేవుడు ఈ రాత్రి తీసివేయునుగాక, నా దేవుడు కొట్టివేయునుగాక. ఈ రాత్రి రావలసిన చోటకే నీవు వచ్చావు, అడుగు పెట్టవలసిన నా దేవుని మందిరములో నువ్వు అడుగు పెట్టావు. ఈ రాత్రి వినవలసిన మాటలన్నీ వింటూ ఉన్నావు. వింటూ ఉండగానే ఈ మాట నీ చెవున వినబడుతూ ఉండగానే నీ హృదయములో ఒక ఆనందం కలుగునట్లుగా నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు, అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు, అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. వాత్సల్యత మీ మీద కనపరచబోతూ ఉన్నాడు, కనపరచబోతూ ఉన్నాడు, కనపరచబోతూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత మీ మీద కనపరచి
ఇక మీదట మీరు అవమానము చూడకున్నట్లుగా నా దేవుడు మిమ్మల్ందరినీ గణపరచునుగాక. మిమ్మల్ందరినీ ఒక ఉన్నతమైన స్థితులకు నా దేవుడు తీసుకొని వచ్చునుగాక. మరి ఇప్పటి వరకు ఏ కన్నీర మధ్యలో నిలిచిపోయి, ఏ కష్టాల మధ్యలో నిలిచిపోయి, ఒకవేళ చీకటి అనుభవాలు కలిగి చీకట్లో చిందులాడుతున్నట్లుగా ఒకవేళ 2024వ సంవత్సరం వరకు నీ బ్రతుకు ఊగిసలాడిందేమో నాకు తెలియదండి. ఒంటరిగా నిలిచి ఎవరు పలకరించే నాదుడు, పలకరించే వ్యక్తి కంటికి కనబడక 4 గోడల మధ్య నీవు అలాగే గొప్పగా కోల్చబడి 2024 వరకు ఏడుస్తూ కూర్చున్నావేమో, ఏడుస్తూ అలాగే విలపిస్తున్నావేమో. నీ ఏడుపును పట్టించుకునే నాదుడు నీ ప్రక్క నిలబడక కట్టుకున్నవాడే అర్థం చేసుకోకపోతే కడుపున పుట్టిన కన్న బిడ్డలే అర్థం చేసుకోకపోతే ఆఖరికి నీకు మిగిలినది ఏంటి? ఒంటరితనం. ఆఖరికి నీకు మిగిలినది ఏంటి? కన్నీరు. ఆఖరికి నీకు మిగిలినది ఏంటి? అవమానమే కదా. 2024 వరకు చూస్తూ వచ్చావు కదా. ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు, ఈ రాత్రి వాత్సల్యత కలిగిన దేవుడు, ఈ రాత్రి దయను కనపరచాలని కోరుకున్న వాడై ఈ రాత్రి పాలు పొందిన మీ అందరితో చెబుతూ ఉన్నారు, ఇక మీదట చీకటి బ్రతుకు మీకు ఉండకుండా ఆ చీకటి దినాలన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. 2025వ సంవత్సరం నా దేవుడు ఎలా మార్చబోతున్నాడో తెలుసా? వెలుగుమయముగా మార్చబోతూ ఉన్నాడు. వెలుగుమయముగా మార్చబోతూ ఉన్నారు. జనవరి 1వ తేదీ మధ్యరాత్రి నుండి వెలుగు ప్రారంభం కాబోతూ ఉంది. నీ జీవితంలో నా దేవుడు ఉదయించబోతూ ఉన్నాడు. నీతి సూర్యుడిగా మీ కుటుంబాల మీద నా దేవుడు ఉదయించును గాక. రాత్రి ఇప్పటి వరకు ఎవడు మీ మీద వాత్సల్యతను చూపెట్టలేదేమో నాకు తెలియదండి. అందుకే లేఖనంలో ఒక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. మీరు చదవద్దులే, నేను చెబుతాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యాకోబు యందు జాలి పడిన, అంటే వాత్సల్యత చూపెట్టాడని. యెహోవా యాకోబు యందు, దాంట్లో నేను చెప్తాను యాకోబు మీద దేవుడు ఎందుకు జాలి పడ్డాడు అని. కొంచెం చరిత్రలో మనం చదివితే చరిత్ర ఈ విధంగా చెప్తుందండి. యాకోబు ఒక చిన్న తప్పిదం చేశారు. అంటే అన్న యొద్ద నుండి ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి అతనిని దీవించాడు. తల్లి చూసింది, అన్న వచ్చాడు. ఇప్పుడు అన్నను చూసిన ఈ తల్లి తమ్ముడితో అంటుంది, బాబు ఇంట్లో ఉండవద్దు, ఇంటిని విడిచి వెళ్ళిపో అని. కనికరము లేకుండండి. ఎవరు చెప్పండి అమ్మా? ఇప్పుడు నేను ఒక మాట మీద చెప్తాను, వింటారా? ఇప్పుడు 9 నెలలు కడుపులో బిడ్డ దాచుకుంటారు కదా, ఎవరిని? బిడ్డని. 9 నెలల తర్వాత వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు చిన్న తప్పిదం ఏమన్నా చేస్తే తల్లి ఏం చేస్తుంది? ఏంటండి మాట్లాడండి. వాడి తప్పును కడుపులో దాచుకుంటుందా లేదా? ఎదుటి వ్యక్తికి అప్పగిస్తుందా, దాచుకుంటుందా? ఏంటి దాచిపెట్టలా చెప్తే బాబు లేడయ్యా, బయటికి వెళ్ళాడయ్యా అంటది తల్లి, అవునా కదా? అంటది. కానీ ఈ తల్లి మాత్రం అలా అనలేదండి. జాలి పడలేదు, కన్న బిడ్డ మీద కనికరము చూపెట్టలేదు, కన్న బిడ్డ మీద వాత్సల్యతను కనపరచలేదు. అన్న వచ్చాడన్న సంగతిని తల్లి తెలుసుకొని తమ్ముడితో అంటుంది, తన చిన్న కుమారుడితో అంటుంది, బాబు మీ అన్న వచ్చాడు. ఇప్పుడు కన్న తల్లి కనికరం కూడా లేకుండా చిన్న కుమారుని యొద్దకు వచ్చి ఒకటే అంటుంది, బాబు నీ అన్న మూర్ఖుడు, నీ అన్నకు ఈ విషయం తెలిసింది, నేను చంపేస్తాడు, నా మాట వినరా, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటే యాకోబు తల్లిని అడిగి ఉండొచ్చండి, అమ్మా బయట ప్రపంచం చూచిన వాడని కాను కదా, బయట ఏ వ్యక్తి నాకు పరిచయం లేదు కదా, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేను గుడారంలోనే ఎదుగుతూ ఉన్నాను, నాకు ఇల్లు తప్ప మరొక ప్రపంచం తెలియదు, నీవు నాన్న అన్న తప్ప మరొక లోకము నాకు తెలియదు, ఏ రోజు కూడా పక్కింట్లో అడుగుపెట్టిన వాడను కాను, ఏ రోజు కూడా పక్కింటి విషయాలు తెలుసుకున్న వాడను కాను, నా
ప్రపంచము మొత్తం మీ ముగ్గురేనమ్మా అని కన్న కుమారుడు కన్న తల్లిని అడిగి ఉండొచ్చండి. కానీ తల్లి ఒప్పుకుందా ఏంటండి? ఒప్పుకోలా. తల్లి ఒప్పుకోలా. ఒరే బాబు, ఈ డైలాగులన్నీ పక్కన పెట్టు, ముందు ఈ మాటలన్నీ పక్కన పెట్టు, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయి. తన కన్న బిడ్డను అలాగ చొక్కబట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకొని వచ్చిందండి ఊరి వెలపలికి. ఏయ్, మరలా ఇంట్లో అడుగు పెట్టావా తాట తీస్తా, మర్యాదగా వెళ్ళిపో అని యాకోబు ఇంటిని విడిచి ఒంటరిగా కన్నీరు కారుస్తూ వెళుతున్నాడండి. కన్నీరు కారుస్తూ వెళుతున్నాడు. నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఎవరు తెలియదు, ఏ చోటికి వెళ్ళాలో అర్థం కాలేదు, పలకరించే నాదుడు ఎవరు లేరు. మరి ఒంటరి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలామంది అంటారు కదండి, అన్నయ్య అందరూ ఉన్నారు కానీ అందరూ ఉన్నా నా మనసు ఎలా ఉంది ఏంటి? చుట్టుపక్కల ఉన్నారు కదమ్మా, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, ఆ ఇంటోళ్ళు ఈ ఇంట్లో ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఎందరు ఉన్నా నా ఆత్మ, నా హృదయం ఒంటరిగా అయిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు. అందరు ఉన్నా అనే ఆలోచన నాకు రావట్లేదు అన్నయ్య. ఒంటరిగా ఉన్నాను అనే వ్యక్తులు, చెప్పే వ్యక్తులు లేకపోలేదండి. చాలామంది ఉన్నారు. అందరూ ఉన్నా ఒంటరితనంలో ఉన్నారు. ఒంటరితనంలో ఉండి బాధపడుతున్నారు. నాకు వచ్చిన ఒక డౌట్, ఎవరు లేరు కదా, మరి ఒంటరితనంలో ఇంకెంత వేదన చెంది ఉంటాడు. వేదన మధ్యలో పలకరించే, పరామర్శించే, జాలిపడే, దయ చూపెట్టే వ్యక్తి యాకోబు ఎదుట కంటికి కనపడలేదండి. వెళ్ళాడు. ఏం చేస్తావు, చద్దామా బ్రతుకుదామా అన్నట్లు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళేలోపు చెమ్మ చీకటి అర్థమైపోయింది. ఎవరికి ఈ రాత్రి నా జీవితం ఇంతటితో, చెప్పండి, ఈ రాత్రి నా జీవితం ఇంతటితో ఇక ముగించబడుతుంది. మరొక దినాన్ని నేను చూడలేను, మరొక దినములో నేను అడుగు పెట్టలేను. ఈ రాత్రి ఇంతటితో నా జీవితమును ముగించుకుంటాను అని అరణ్యములో ఒంటరిగా నిలబడి కన్నీరు కారుస్తూ అట్లాగే గొప్పగా కొల్చబడిపోయాడండి. కొల్చబడిపోయారు. నేను అనే మాట, తల్లి జాలి పడకపోవచ్చు, తండ్రి జాలి పడకపోవచ్చు, రక్తము పంచుకొని పుట్టిన అన్న కసాయివాడిగా మారి కత్తి చేతబట్టి రక్తము పంచుకొని పుట్టిన తమ్ముడినే చంపాలని కంకణం కట్టుకోవచ్చు. నేను కాదంటలేదు. నేననే మాట, రక్త మాంసాలు కలిగిన ఏ వ్యక్తి అయినా మనిషిని మరిచిపోవటం, చెప్పండి, సహజం. నవమాసాలు మోసి కని పెంచే కన్న తల్లే మర్చిపోతుంది బిడ్డను. రక్తము పంచి ఇచ్చిన తండ్రి మర్చిపోతాడు బిడ్డను. అది మానవుడి నైజం. యాకోబు జీవితం కూడా ఆ విధంగా మలచబడిపోయింది. ఆ రాత్రి ఒంటరిగా గొప్పగా కోల్చబడితే అందరూ విడిచిపెట్టారు, అందరూ మర్చిపోయారు, అందరూ అతనికి దూరం అయిపోయారు. కానీ యాకోబును సృష్టించిన దేవుడు మర్చిపోయాడండి? చెప్పండి. యాకోబును సృష్టించిన దేవుడు వాత్సల్యతను చూపెట్టకుండా మర్చిపోయాడండి? యాకోబును సృష్టించిన దేవుడు యాకోబు మీద జాలి పడకుండా విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలా. చిమ్మ చీకట్లో ఆ రాత్రి అక్కడ పడుకొని ఉన్న యాకోబు ఎద్దకు దేవుడు దిగివచ్చి యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఒంటరిగా నిలబడిన యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. చీకట్లో నిలిచిపోయిన యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై యాకోబుతో ఒకటి అంటున్నాడు, యాకోబు, ఓ యాకోబు, ఎందుకు ఈ అరణ్యములో నిలబడి ఒంటరిగా కన్నీరు కారుస్తున్నావు? ఈ అరణ్యములో నిలబడి ఎందుకు వేదన చెందుతున్నావు? బహుశా యాకోబు కూడా చెప్పుండొచ్చండి, ఏమయ్యా నేను ఉన్నది ఎక్కడా? అరణ్యములో. నా చుట్టూ ఏం వినబడుతున్నాయి? శబ్దాలు వినబడుతున్నాయి. ఈ శబ్దాల మధ్యలో నాకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఏ ప్రక్క నుండి విషపూరితమైన వచ్చి కాటు వేస్తాయో తెలియదు. ఏ ప్రక్క నుండి సింహాలు వచ్చి నన్ను చంపి పడవేస్తాయో తెలియదు. నేను విషపు కాటుకు బలి కావాలో, మృగాల నోట పడి నా జీవితాన్ని ముగించుకోవాలో నాకు అర్థం కాక అయోమయంలో పడి నేను ఇక్కడ కుమిలిపోతూ ఉంటే ఎందుకు భయపడుతున్నావంటే ఏంటయ్యా అని యాకోబు దేవుణ్ణి కూడా అడిగి ఉండొచ్చండి.
అప్పుడు యాకోబుతో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. యాకోబు, నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చురా, నీ తండ్రి నిన్ను మర్చిపోవచ్చు, నా అనుకున్న వారందరూ నీకు దూరం అవ్వచ్చు, నిన్ను మర్చిపోవచ్చు. ఇదిగో నేను నిన్ను సృష్టించాను కనుక, నీవు నా పోలికలో తయారు చేయబడ్డావు కనుక, నీ కన్నీరును తుడిచేదానికి, నీ వేదనను కొట్టివేసేదానికి, ఈ చీకట్లో చిరుదీపముగా నీ ఎదుట ప్రత్యక్షమయ్యేదానికి, నీ జీవితపు మనుగడ ఆనందకరంగా సాగి వెళ్ళటానికి, నీవు ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడడానికి, నీవే ఒక గుంపు జనముగా మార్చబడినట్లుగాను, నీవే ఒక దేశముగా మార్చబడినట్లుగాను, నీలో నుండి ఒక సంతతి నేను బయటికి తీసుకొని వచ్చేదానికి, ఇదిగో నేను నీకు తోడై ఉండబోతున్నాను. యాకోబు, భయపడవలసిన అక్కరలేదు. ఈ దినము నుండి, ఈ రాత్రి నుండి నీకు చీకటి కలగకుండానట్లుగాను, చీకటి దినాలు నీ ఎదుట ఉండకుండానట్లుగాను నేను నీకు వెలుగుగా ఉండి, నేను నీకు తోడై ఉండి, నీవు వెళుతున్న ప్రతి మార్గములో నేను నిన్ను కాపాడుచు, నువ్వు వెళుతున్న ప్రతి చోట నేను నిన్ను ఆశీర్వదిస్తూ, నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో నేను నీకు జయమును కలగచేస్తూ, మరలా నీ దేశానికి నేను ఎలా తీసుకుని వెళ్ళబోతున్నా తెలుసా? ఆశీర్వాదకరంగా నేను తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. ఎప్పుడు చెప్పాడు? సరే, కొట్టేది కొంచెం గట్టిగానే కొట్టండి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడు చెప్పాడు యాకోబుతో? తెల్లగా సూర్యుడు ప్రకాశిస్తూ, ఏమండి, 100 మంది తిరుగుతున్న చోట దిగొచ్చి, యాకోబు నేను ఉన్నానురా అన్నాడా? చెమ్మ చీకట్లో దేవుడు వెలుగుగా ప్రత్యక్షమై యాకోబును జాలిపడి యాకోబు మీద వాత్సల్యతను కనపరిచి, ఇప్పుడు యాకోబుని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? క్షేమకరమైన చోటకి. రాత్రి ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను, ఆ రోజు యాకోబుకు ప్రత్యక్షమైన ఆ రాత్రే. ఏ రాత్రి అది? మధ్యరాత్రి. ఏ రాత్రి? చెమ్మ చీకటి కలిగిన రాత్రి. ఇదిగో ఆ రాత్రిలో మనం కూర్చున్నాం ఇక్కడ, అదే రాత్రిలో కూర్చున్నాం. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. యాకోబు మీద జాలి పడక అందరూ విడిచిపెట్టారు కదా, విడిచిపెట్టారా లేదా? ఒంటరికి నిలబడి చీకట్లో కన్నీరు కారుస్తున్నారా లేదా? ఒకవేళ నా అనుకున్న వారందరూ విడిచిపెట్టారేమో, విడవబడిన స్థితిలో నీవు ఉండి దుఃఖముతో నిలిచిపోయావేమో, దుఃఖము మధ్యలో అలాగే కుప్పగా కోల్చబడి, ఈ దుఃఖములో ఓదార్చగలిగిన వాడు, ఈ దుఃఖములో జాలి పడగలిగిన వాడు, ఈ దుఃఖములో వాత్సల్యతను చూపెట్టగలిగిన వాడు ఇక నా కంటికి కనబడరు అనే ఒక నిస్సాయిస్థితిలో ఈ రాత్రి వరకు పడిపోయి ఉన్నావేమో. బహుశా యాకోబును చూచిన దేవుడే ఈ రాత్రి ఆవరణలో కూర్చున్న మిమ్మల్ని కూడా చూచినట్టు ఉన్నాడు. అలాంటి స్థితి కలిగిన వ్యక్తులు ఎవరో ఇక్కడ ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో నిలబడిపోయిన వ్యక్తులు ఎవరో ఇక్కడ ఉన్నారు. వారిని గురించి నా ప్రభు ఈ రాత్రి చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఆ రోజు యాకోబు మీద వాత్సల్యత చూపెట్టిన దేవుడే, ఆ రోజు యాకోబు మీద జాలి పడిన దేవుడే ఈ రాత్రి, ఈ మధ్యరాత్రి మీ మీద కూడా నా ప్రభు జాలి పడబోతూ ఉన్నారు. మీ మీద కూడా కనికర పడబోతూ ఉన్నారు. మీ మీద కూడా కటాక్షమును పంపబోతూ ఉన్నారు. ఈ రాత్రే యాకోబు కన్నీరు తుడిచివేసినట్లుగా ఈ రాత్రి మీ కన్నీరు తుడిచివేయబోతూ ఉన్నారు. యాకోబును ఆదరించినట్లుగా ఈ రాత్రే నా దేవుడు మిమ్మల్ని కూడా ఆదరించబోతూ ఉన్నాడు. అందరికి చేర్చబోతూ ఉన్నారు. ఆదరణ కరువైపోయి కన్నీరు కారుస్తూ ఉన్న ప్రజలారా, ఈ రాత్రి మీరు భయపడవలసిన అక్కర్లేదు. నిశ్చయముగా నా దేవుడు మీకు ఆదరణ కలగచేయునట్లుగా ఈ రాత్రి మీ కన్నీలన్నిటిని తుడిచివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ చీకటి కలిగి అక్కడ నువ్వు గొప్పగా కొల్చబడ్డావో అక్కడే నా దేవుడు మరలా మిమ్మల్ని అందరినీ వెలిగించబోతూ ఉన్నాడు. వెలుగు మయముగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. అందుకే దేవుడు ఈ ప్రజలను చూసి అంటారు, నిత్యమైన కృపతో నేను మీకు చెప్పండి వాత్సల్యతను చూపెడతాను. ఎందుకు ఆ ప్రజల మీద వాత్సల్యతను చూపెట్టాడు అంటే, లేఖనం అంటుంది, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, జాలి పడే వ్యక్తులు లేక అధైర్యపరచబడుతుంటే వారిని చూచి
కన్నీరు తుడవాలని, నింద కొట్టివేయబడాలని, ఆనందాన్ని కలగ చేయాలని, అవమానమును తీసివేయాలని, ఆ ప్రజలకు సుఖ శాంతిని అనుగ్రహించాలని వారందరి మీద ఏం పడ్డాడు ఆయన? వాత్సల్యతను కనపరిచాడండి. రాత్రి ఓ సేవకుడికి మనసారా కోరుకుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. 2025వ తేదీ ఈ రాత్రి నుండి, ఈ మధ్యరాత్రి నుండి నా దేవుడు మీ చీకటి ఛాయలన్నిటిని తీసివేయబోతూ ఉన్నాడు. మీరు వెలుగుమయముగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా మీరు ఎక్కడికి వెళుతున్న ఈ సంవత్సరం అంతా కాపుదలను అనుగ్రహించబోతున్నారు. ఎక్కడ నిలబడిన మీకు జయం ఇవ్వబోతూ ఉన్నారు. ఎక్కడ నిలబడిన క్షేమాభివృద్ధి మీకు కలగబోతూ ఉంది. ఎక్కడ నిలబడినా మీరు చూడాలి అనుకున్న ప్రతి ఆనందమును మీరు చూడబోతూ ఉన్నారు. అట్టి కృపను నా దేవుడు మీ అందరికీ దయచేయును గాక. హల్లెలూయా. నిత్యమైన కృపతో నీకు చెప్పండి. ఓకే, 1 లేక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యత చూపుదును అన్నాడు. ఆయన మన మీద వాత్సల్యత చూపెడితే మనకేం కలుగుతుంది? ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రభు చెప్తున్నాడు, నేను నిత్యమైన కృపతో మీకు వాత్సల్యతను చూపెడుతాను అన్నాడు. మరి ఆయన వాత్సల్యత మన మీద చూపెడితే మనకేం కలుగుతుంది? క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగిస్తాను, లేకపోతే 2వ మాట కూడా వెళ్తాను. హల్లెలూయా. జకరియా ప్రవచన గ్రంథం 1వ మాట, 1వ అధ్యాయం 16వ వాక్యం. అయ్యా, కాబట్టి ఇశ్రాయేలుల పరిశుద్ధుడైన దేవుడు సెలవిచ్చినది ఏమనగా, అదిగో వాత్సల్యము గలవాడనై నేను ఈ దినమున యెరూషలేము తట్టు నేను తిరగబోతూ ఉన్నాను. గట్టిగా సచ్చుదెబ్బలు కదే, నిద్ర పోవాలి. హల్లెలూయా. సాక్షాత్తుగా దేవాతి దేవుడు అంటారు, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమి సెలవిస్తున్నాడు? నేను ఈ యెరూషలేము మీద, చెప్పండి, దేవుడు అంటున్నారు, నేను వాత్సల్యత గలవాడను గనుక ఈ యెరూషలేము తట్టు నేను సరే తిరిగి ఉన్నానండి కదా, మీరు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను ఎందుకన్నాడు ఈ మాట. అంటే యెరూషలేము మీద దేవుడు వాత్సల్యతను చూపెట్టలేదా? మాట్లాడండి. ఏడ చూపెట్టాడు? చూపెడితే మళ్ళీ ఎందుకు చూపెడతానంటాడు? అప్పటి వరకు దేవుడు యెరూషలేము మీద వాత్సల్యతను చూపెట్టలేదు. దేవుని వాత్సల్యత యెరూషలేము మీద లేదు. ఎందుకు లేదు అంటే లేఖనం అంటుంది, వారి పితరులు యెరూషలేములో ఉన్న ప్రజలట దేవునికి కోపం పుట్టించారంటండి. దేవునికి కోపాన్ని పెట్టేటట్లుగా ప్రవర్తించారంట. అందుకే దేవుడు అంటారు, ఓ యెరూషలేమా, నేను మీ మీద వాత్సల్యతను చెప్పండి చూపట్లేదు. ఇప్పటి వరకు నేను మీ మీద నా దయను కనపరచలేదు. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని కనికరించలేదు. ఎందుకంటే మీ ప్రవర్తన అలా ఉంది, మీ స్థితిగతులు అలా ఉన్నాయి అని దేవుడు వారికి దూరంగా ఉన్నాడంటండి. ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా? దానిని గ్రహించి, దేన్ని గ్రహించి, మా మీద దేవుని వాత్సల్యత లేదు, వాత్సల్యత లేకపోతే మేము ఆశీర్వాదకరంగా నిలబడలేము, వాత్సల్యత లేకపోతే మేము క్షేమాభివృద్ధి చెందలేము, వాత్సల్యత లేకపోతే మేము ఆనందకరంగా బ్రతకలేమని ఈ యెరూషలేము నివాసులు, యూదా పట్టణస్థులు ఏం చేశారో తెలుసండి? జ్ఞానము కలిగి
జ్ఞానము కలిగి దేవుని యొద్దకు వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు, బాబు నీవు పలుసార్లు పిలిచావు. అందుకే అంటాడు కదండి, అందుకే యెరూషలేము పట్టణాన్ని చూచి దేవుడు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకి తన పిల్లలను చేర్చుకొనున్నట్లు పలుసార్లు నేను మీ యొద్దకు నా ప్రవక్తలను పంపాను, దైవ సేవకులను పంపాను, కానీ మీరు ఏం చేశారు? లోబడలేదు. వాత్సల్యతను కనపరచాలనుకున్నా, నా వాత్సల్యత మీకు దూరముగా ఉండకూడదనుకున్నా, కానీ ఏం చేశారు మీరు? ఏం చేశారు మీరు? ప్రవర్తన మారలా. అందుకే నా వాత్సల్యత మీ మీదకి పంపలా. పలుసార్లు హెచ్చరించా, ఒరే ఇలా తిరగండి, ఇలా ఉండండి, ఇలా ఉంటే నా వాత్సల్యతను కనపరుస్తానని చెప్పాను, క్షేమాన్ని కలగ చేస్తానని చెప్పాను, కానీ మీరు వినలా అని హెచ్చరించాడండి. ఈ ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? హెచ్చరికకు లోబడి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఒక్కసారి మా వైపు తిరగవా అని అడిగారు. ఒక్కసారి. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట, యెహోవా అయ్యా మేము నీ జనులము, నీవు మా దేవుడవు, మేము నీ తట్టు తిరుగుతున్నాం కనుక నీవు మా తట్టు తిరుగు. దేవుని ప్రజలు అంటారండి, మేము నీ తట్టు తిరుగుతున్నాం, నీవు మా తట్టు తిరుగు అంటారు. అందుకని ఈ ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని అడిగారు, మా వైపు తిరగయ్యా అని. అప్పుడు దేవాతి దేవుడు ఈ మాట అంటున్నాడు, యెరూషలేమా, ఓ యెరూషలేమా, ఇప్పటి వరకు నేను నీకు దూరంగా ఉన్నా, ఇప్పటి వరకు నేను నీకు ఎడబాటు నీకు నాకు ఎడబాటు కలిగింది, నీకు నాకు దూరం పెరిగింది, నీకు నాకు ఏంటి సహవాసం కట్ అయిపోయింది, నీకు నాకు అయిపోయింది కదా. ఇప్పుడు మరలా నాతో సహవాసం చేయాలనుకున్నావు, మరలా నా సహవాసంలో నువ్వు ఉండాలనుకున్నావు కనుక నువ్వు నా తట్టు తిరిగావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, యెరూషలేమా, మీ అందరి మీద నేనేం పడబోతున్నాను చెప్పండి? నేను మీ మీద వాత్సల్యతను చూపెట్టి మీ తట్టు నేను తిరగబోతూ ఉన్నాను. మీ తట్టు నేను కొట్టు ఎందుకు సచ్చు కొట్టాలన్నా గట్టిగా కొట్టు. మీ తట్టు నేను చెప్పండి. ఎందుకు తిరిగాడు వాళ్ళ తట్టు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నువ్వు చదవద్దు, నేను చెప్తాను, చదువుతారా? చదవండి. అదే జకర్యా గ్రంథం. వారి మీద వాత్సల్యతను చూపెట్టి వారి తట్టు ఎందుకు తిరిగాడో ఒక రాయబడింది. 8వ అధ్యాయం 14-15 వాక్యాలు. అమ్మా ఏంటంట? దయ తలచకంటే చెప్పండి. అదిగో అది చూపెట్టక ఏంటిదే? ఆ వాత్సల్యత చూపెట్టలేదంట. ఎవరి మీద? యెరూషలేములో ఉన్న ప్రజల మీద. దేవుని ప్రజలతో దేవుడు అంటున్నారు, ఇదిగో ఈ యెరూషలేము ప్రజలు నాకు ఏం పుట్టించారు? కోపం పుట్టించారు. నాకు కోపం పుట్టించినందువలన ఆ ప్రజల మీద నేను ఏమి చూపెట్టలేదు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు దయ చూపెట్టకపోతే ఏం జరుగుతుంది? ఏంటి? మేలు జరగదు. ఒక వ్యక్తి మీద దేవుని వాత్సల్యత లేకపోతే, ఒక వ్యక్తి మీద దేవుని కనికరము లేకపోతే, ఒక వ్యక్తి మీద దేవుని కటాక్షం, దేవుని జాలి లేకపోతే ఆ వ్యక్తి మేలు చూడలేరు. అందుకే దేవాదేవుడు అంటారు, యెరూషలేము నివాసులారా, మీ పితరులు నాకు కోపము పుట్టించినందువలన మీ పితరుల మీద నేను దయ తలచక నేను కీడును ఉద్దేశించి ఉన్నాను.
దేవుడు అంటున్నాడు. దయ తలచక వారికి కీడు చేయదలిసా. మరి మా సంగతి ఏంటయ్యా అని అడిగారు వాళ్ళు. ఎవరు? మా పితల గురించి పక్కన పెట్టు. ముందు మా పితరుల మీద నువ్వు జాలు చూపెట్టావో, వాత్సల్యత చూపెట్టావో, కరుణ పంపే మాకు అనవసరం. ఇప్పుడు మా సంగతి ఏంటో చెప్పు. మేము నీ వారిమి కదా, మేము నీ వైపు తిరిగాము కదా, మరి మా సంగతి ఏంటి అని ప్రభుని అడిగితే ప్రభు వారితో అంటున్నారు, చూడండి, మీరు నా తట్టు తిరిగారు కనుక నేను మీ మీద వాత్సల్యతను చూపెట్టి ఇప్పుడు నేను మీ తట్టు తిరిగి ఏం చేయబోతున్నానంటే, ఈ కాలమున నేను చదువుతాను, మీరు వినండి, అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతా. ఈ కాలమున యెరూషలేము వారికి, యూదా వారికి ఈ కాలమున నేను మేలు చేయనుద్దేశించబోతూ ఉన్నాను. యెరూషలేమునకు నేను మేలు చేయబోతూ ఉన్నాను. యెరూషలేము మీద వాత్సల్యత చూపెట్టిన నేనే, యెరూషలేము మీద దయను చూపెట్టిన నేనే, యెరూషలేము మీద జాలిపడిన నేనే. ఇప్పుడు నేను యెరూషలేముకి ఏం చేయబోతున్నానంటే మేలు మాత్రమే చేయబోతూ ఉన్నాను అని ఆ ప్రజలందరికీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాత్సల్యతను చూపెట్టి వారి తట్టు దేవుడు తిరిగి ఇప్పుడు వారికి ఏం చేస్తున్నాడంటే కీడు దినాలు తీసివేస్తున్నాడు, కీడు రోజులు కొట్టివేస్తున్నాడు. వారికి మేలు మాత్రమే చేస్తానని మాట ఇచ్చాడు, చేసి తీరాడు. ఇదిగో ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి. ఆ రోజు యెరూషలేము మీద వాత్సల్యతను కలిగిన దేవుడు యెరూషలేము తట్టు తిరిగి వారికి మేలు చేశాడు కదా. ఈ 2025వ సంవత్సరం ఈ మొదటి రోజు మీ అందరితో కూడా నా ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ 2024 వరకు మీరు దేవునికి కోపం పుట్టించారేమో నాకు తెలియదండి. ఆ రోజు పితరులు వాడారు, ఈరోజు నేను డైరెక్ట్గా మీ వైపే మాట్లాడుతున్నాను. 2024 వరకు దేవునికి మీరు కోపం పుట్టించారేమో, దేవునికి ఆయాసాన్ని కలగ చేస్తూ వచ్చారేమో. అందుకే 2024 వరకు ఏ చోట నిలబడిన కీడును ఎదుర్కొన్నావు, ఏది ప్రారంభించిన కీడును చూస్తూ వస్తున్నావు. 2024 వరకు నీ ఆత్మీయ జీవితం అలాగే గొప్పగా కోల్చబడిపోయింది. ఆత్మీయతకు కీడు కలిగింది, శరీర సంబంధమైన జీవితానికి కీడు కలిగింది, నీ వ్యాపారానికి కీడు కలిగింది, నీ చేతి పనికి కీడు కలిగింది, నీ ఉద్యోగంలో కీడును చూస్తూ వస్తున్నావు. ఏ చోట నిలబడిన కీడు 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 మేలును చూడలేదు అన్న రోజులే నీ బ్రతుకులో ఊగిసలాడుతూ వచ్చాయేమో నాకు తెలియదండి. రాత్రి మనసారా ఒక సేవకుడిగా నిండు మనసుతో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని అందరినీ ఒక సేవకుడిగా ఆశీర్వదిస్తున్నానండి. 2025 జనవరి 1వ తేదీ ఈ మధ్యరాత్రి మీ అందరితో నా ప్రభు చెబుతూ ఉన్నారు. 2024 వరకు చూచిన కీడు 2025వ సంవత్సరంలో చూడకుండా మీ కీడు దినాలు ప్రభు కొట్టివేయబోతూ ఉన్నాడు, కీడును తీసివేయబోతూ ఉన్నాడు, శాపమును కొట్టివేయబోతూ ఉన్నాడు, శాపయుక్తమైన దినాలను నా దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. ఇదిగో నూతనమైన దినాలు నా ప్రభు మీకు దయచేయబోతూ ఉన్నాడు. ఈ కాలమున ఈ రాత్రి నుండి నా దేవుడు మీకు మేలు మాత్రమే నా ప్రభు మీ కుటుంబాల పట్ల జరిగించునుగాక. ఈ కాలమున ఏ కాలం? ఈ కాలమేలే. ఏ కాలం? 2025 రాసుకోండి, మీ డైరీలో రాసుకోండి. 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ ఈ మధ్యరాత్రి నుంచి నా దేవుడు నా మీద మోపబడిన కీడును తుడిచివేసి ఉన్నారు, కీడును కొట్టివేసి ఉన్నారు.
నా దేవుడు ఈ దినం నుండి మేలు చేయబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి నా దేవుడు మేలు జరిగించబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి మేలు చేయబోతూ ఉన్నాడు. మేలును చూడబోతూ ఉన్నారు. మేలును అనుభవించబోతూ ఉన్నారు. మేలు జరగబోతూ ఉంది. మంచు కుమ్మరించబడుతూ ఉన్నట్లే ఈ రాత్రి నా దేవుడు మేలును మీ మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆకాశ వాక్యులు మీ కొరకు విప్పాడు. ఈ రాత్రి అట్టి దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. చేస్తున్నాడు యెరూషలేము తట్టు తిరిగి చెప్పండి. యెరూషలేము మీద వాత్సల్యతను చూపి యెరూషలేము తట్టు తిరిగాడట. ఎందుకు తిరిగాడు? యేసయ్యా వాళ్ళ వైపు ఎందుకు తిరిగావు అని అడిగితే యేసయ్య ఒకటి అంటాడు, రే నా ప్రజలకు నేను చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చూడాలి? నిజం చెప్పండి. ఏం చూడాలి? మేలు చూడాలా, కీడు చూడాలా? చెప్పండి. చూడాలా వద్దా? మనసులో రాసుకోండి. ఇంకా ఈరోజు నుండి డైరీలో కాదు తల్లే, మనసులో రాసుకోండి. 2025 ఈ మొదటి తేదీ నుంచి నా దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి. ఒప్పుకోండి. నా దేవుడు నా కీడు దినాలను కొట్టివేసి ఉన్నారు. నా కుటుంబానికి మేలు చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి దాన్ని నా దేవుడు ప్రారంభించి ఉన్నారు. మీరు కోరుకున్నట్టే మీకు జరుగునుగాక. ఎంత ఆశో కదా. నేను కూడా మనసారి అందుకే ఆశీర్వదించేది. ఒక సావుకు నాకు కూడా కోరిక. ఏం కోరిక? మీరు ఏడుస్తూ ఉండకూడదు, మీరు బాధపడుతూ ఉండకూడదు, మీరు కన్నీరు కారుతూ మీరు కుంగిపోయి ఉండకూడదు. మీరు ఎప్పుడు మీ నోట ఎలా ఉండాలి? నవ్వులేక నవ్వండి. ఆ నవ్వు కాదు, అలాంటి నవ్వు నా దేవుడు మీకు ఇవ్వడు. ఎలా? మీ బ్రతుకు దినములన్నిటి దాన్ని దయచేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి, నేను పెద్దగా వ్యాఖ్యానం చేయలేండి. ఒకటి, ఆయన వాత్సల్యత మన మీద చూపెడితే మన తట్టు తిరిగి ఆయన మనకేం చేస్తాడు? మేలు చేస్తాడు. ఇట్టి మేలు మీరు అనుభవించెదరు గాక. రెండో మాట గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు కొట్టమన్నాను తెలుసా? కాదు, సలిపోయేదానికి. నాకు తెలిసి నిద్ర అంటారండి మీరు. కాదు, సలిపోయేదానికి. హల్లెలూయా. రెండో మాట యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 7వ వాక్యం. గట్టిగా చదువాక. నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించాను, అదిగో గొప్ప వాత్సల్యముతో నేను మిమ్మల్ని అందరినీ సమకూర్చబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి. దేవాతి దేవుడు ఈ ప్రజలను చూచి ఒక మాట అంటున్నాడు. ఇదిగో నేను మీ మీద కోపపడ్డా, నేను మీ మీద ఏం పడ్డా? కోపాన్ని తెచ్చుకున్నా. కానీ ఎంత మట్టుకు చెప్పండి? ఒక్క నిమిషము మాత్రమే నా కోపం మీ మీద ఉంది. కానీ ఈ కోపం కాదు, కానీ ఇప్పుడు నేనేం చేయబోతున్నా మిమ్మల్ని చెప్పండి. మీ అందరికి అర్థమయ్యే విషయాలు చెప్పనా అపనా? ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా
కడుపున పుట్టిన కన్నబిడ్డలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారిని గోజారి లేకపోతే తల్లిదండ్రులను విసిగించి తల్లిదండ్రులను బాధ పెడతారు. ఎవరు? పిల్లలు. అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ చిరాకులో ఉన్నారనుకో, ఏం చేస్తారు? దారపు జరుపున ఎంత ముద్దు వస్తున్నావురా అంటారా? ఏమ్మా అన్నారు. ఏం చేస్తా? ఏంటమ్మా చెప్పండి అమ్మా. లాగా ఎంత లాగా తల్లే? సరే ఆ భాషలోకి వెళ్దాం. లాగి వాడి గువ్వ పగిలిపోయేటట్టుగా కదా, చెంప పగిలిపోయేటట్టుగా ఇంకా కోపం వచ్చి జుట్టు పట్టుకొని వంగబెట్టి, ఏంటండి బాగా కొడుతున్నట్టున్నారా? ఇంట్లో పిల్లలను కొడుతున్నారు, అన్నలు కొడుతున్నారా? వంగబెట్టి గతికి 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 సన్నాస మొహం వాడ అని వాడిని గట్టిగా సాగు దెబ్బలు 2 దెబ్బలు కొడతారు. వాడు అటు ఇటు తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెత్తాడు అనుకో, వెళ్ళిన 1 నిమిషానికి 2 నిమిషానికి తల్లి అయినా తండ్రి అయినా ఏం చేస్తారు? అమ్మా యాడికి వెళ్ళాడు ఎత్తుకుతారా? ఓకే యాడికి వెళ్ళాడు ఎత్తుక్కుంటూ పోతారు. ఎక్కడికి? వీధి 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 ఏం చేస్తారు? ఎట్టబోయారే ఒరే 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 తాటి ముద్ద, ఒరే 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 ఎక్కడికి వెళ్ళావు? వాడు అల్లంత కూర్చొని జుట్టు పట్టుకొని కాకపోతే చూడండి పిల్లలు ఏడుపు చూడండి, వాడు అప్పటి వరకు అంటాడా? ఈ తల్లి కానీ తండ్రి కానీ కనబడితే వాడు ఇంకో సులువు చేస్తాడు. తల్లి తండ్రి ఒరే నాన్న రారా, నేను రానా అంటాడా? మాట్లాడండి. తల్లి గడి ఒరే ఒరే రారా రారా ఒరే నా బుజ్జారి కొండ కదూ, నా ఎత్తడి కొండ కదూ, నా ఇడుము కొండ కదూ, కర్రె ముద్దు కదూ, రారా 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 అంటే వాడు ఇంకా గర్వం చేస్తాడు. నేను రానంటే రాను, నేను రానంటే రాను. ఎవరు? అప్పుడు తల్లి ఏం చేస్తుంది? తండ్రి ఏం చేస్తాడు? వెళ్ళి భుజం మీద చెయ్యేసి, ఒరే నేను కాకని నేను కొడతారా, ఏం కావాలి చెప్పు, నన్ను చెప్పు, నీకు ఏం కావాలన్నా కొనిస్తా. ఆ సమయంలో వాడు ఏది అడిగిన ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఏంటి? కొట్టిన తల్లే కొట్టిన తండ్రే బిడ్డ ఏడుస్తూ వెళుతుంటే బిడ్డ మీద ఏం చూపెడతారు? ఏమ్మా? ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ, వాత్సల్యతను చూపెట్టి ఏడుస్తున్న వాడిని తీసుకుని వచ్చి వాడి కన్నీటిని తుడిచి వాడిని ఏం చేస్తా? ఓదారుస్తావు. అవునా కదా? మట్టి మనిషికి పుట్టిన బిడ్డనే అంత గారాభంగా ప్రేమిస్తే మరి కనికరము కలిగిన దేవుడు అండి మన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎవరు? మన సృష్టికి, మన జీవితానికి, మన నిర్మాణానికి ఆధారమైన దేవుడు. మరి ఆ దేవుడు నీ మీద ఎంత జాలి పడుతాడు, ఆ దేవుడు నీ మీద ఎంత కనికరాన్ని చూపెడతాడు, ఆ దేవుడు ఎంతటి వాత్సల్యతను నీకు కనపరుస్తాడు. ఏమండి? కనపరచడా? ఈ మాటలో ఉన్న సారాంశం అదే. దేవుడు అంటారు, ఇదిగో నేను మిమ్మల్ని శిక్షించా, నేను మిమ్మల్ని కొట్టా, నేను మీ మీద కోపపడ్డా ఎంత మట్టుకో తెలుసా? నా పేరు పెట్టబడిన నా జనులారా కొంత మట్టుకే, 1 నిమిషము మాత్రమే నా కోపం ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయబోతున్నా తెలుసా? కోపపడిన నేనే మీ మీద ఏం కనపరచబోతున్నాను? చెప్పండి. ఏం కనపరచబోతున్నాను? గొప్ప వాత్సల్యమును కనపరచి మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నా? సమకూర్చబోతూ ఉన్నాను. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, ఒకవేళ 2024 వరకు
మీ కుటుంబాలన్నీ చల్లా చెదురైపోయాయేమో. 2024 వరకు భార్య భర్తల మధ్య ఏం కలిగి విభేదాలు కలిగి ఒకవేళ కుటుంబం చిన్న బిణలుగా మార్చబడిపోయిందేమో. ఒకవేళ బాధల మధ్యలో కుటుంబం ఒకరిని ఒకరు అర్థము చేసుకోక, ఒకరినంటే ఒకరిని మీద జాలి పడక, ఒకవేళ కుటుంబాలు చిన్న బిన్నలుగా మారాయేమో. అది అనారోగ్యం వలన కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వలన కావచ్చు, లేకపోతే సమస్యల వలయాలనే సుడిగుండాల మధ్య కావచ్చు. ఒకవేళ దేని ద్వారా మీ కుటుంబాలు చిన్న బిన్నలుగా మార్చబడిపోయాయో, ఒకవేళ మీ కుటుంబాలలో నిత్య సమాధానము లేక చిన్న బిడ్డలుగా మార్చబడి మలచబడి ఒకవేళ అసమాధానం చూస్తూ వచ్చి ఉన్నాయేమో నాకు తెలియదండి. 2024 వరకు పరిస్థితులు ఈ విధంగా మారాయేమో మీ కుటుంబానికి నాకు తెలియదు. 2025 జనవరి 1వ తేదీ ఈ మధ్యరాత్రి నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు. చూడండి, చల్ల చెదురైపోయిన మీ అందరి మీద నేను వాత్సల్యతను కనపరచబోతూ ఉన్నాను. చల్ల చెదురైపోయిన అందరి మీద నా వాత్సల్యతను అగపరచబోతూ ఉన్నాను. నా కనికరమును పంపబోతూ ఉన్నాను. పంపిన నేనే మీ కుటుంబాలన్నిటినీ మరలా కట్టబోతూ ఉన్నాను, పోగు చేయబోతూ ఉన్నాను, సరి చేయబోతూ ఉన్నాను, చక్కదిద్దబోతూ ఉన్నాను. మీ కుటుంబాలన్నిటినీ సమకూర్చి మీ కుటుంబాలన్నిటికీ నేనేం కలగ చేయబోతున్నాను? ఐక్యతను దయచేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. 2024 వరకు ఐక్యత లేని కుటుంబాలుగా ఉన్నాయేమో. అమ్మగారి ముఖం ఇటు, అయ్యగారి ముఖం, అమ్మగారు అంటే అమ్మగారు కదమ్మా, భార్య. గయ్యాలి గంప ముఖం ఇటు, ఏంటి ఈ పక్క తాటి మొద్దు మొహం ఒకవైపు కదా. అమ్మగారు ఇటు, అయ్యగారు ఇటు. ఏది చిన్న సమస్య కలగగానే. అందుకే కీర్తనకారుడు కూడా తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తాడు. ఏమంటే తెలుసా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఇశ్రాయేలు అందరినీ ఏం చేస్తాడు? పోగు చేస్తాడంటండి. ఇశ్రాయేలు వారిని అందరినీ ఆయన పోగు చేస్తాడట. ఎవరిని? చల్లా చెదురైపోయి ఇక మరణానికి సిద్ధంగా మలచబడిన ఏ కుటుంబాన్నైనా, అనారోగ్యపు మధ్యలో నిలబడి ఊగిసలాడుతున్న ఏ కుటుంబాన్నైనా, సమస్యల వలయాల్లో చిక్కుబడి అద్దరికి వెళ్ళలేక, అద్దరి కనపడలేక అలాగే కుప్పగా కోల్చబడుతున్న ఏ కుటుంబానైనా ఏం చేస్తాడైనా చెప్పండి? సమస్యలకు ముగింపును కలగ చేస్తాడు. అక్కడ సమాధానం నిలబెడతాడు. అక్కడ ఐక్యతను తీసుకొని వస్తాడు. ఏక జనముగా ఉన్నట్లుగా, 2 జనములుగా ఉండకుండా ఏక జనముగా, ఏక రాజ్యముగా, ఏక కుటుంబముగా, ఏక పట్టణస్థులుగా ఆయన ఏం చేస్తాడు? అందరినీ సమకూరుస్తాడు. ఇప్పుడు నేను చెప్పానే, ఆ కుటుంబం ఇప్పటికీ ఎలా ఉంది? చల్లా చెదురు కాకుండా కుటుంబాన్ని అంతటిని దేవుడు ఏం చేశాడు? సమస్యల మధ్యలోంచి తప్పించి కుటుంబాన్ని కట్టాడు. రాత్రి ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాండి, ఏ సమస్యల మధ్యలో మీరు ఉన్నా, ఏ సమస్యల మధ్య ఊగిసలాడుతున్నా, ఏ సమస్యలకు ఇక పరిష్కారం జరగదు అని అటు ఊగిసలాడుతున్నా కలవరపడవలసిన అక్కర్లేదండి. ఈ 2025వ సంవత్సరం నా దేవుడు ఏ విధంగా మీకు మార్చబోతూ ఉన్నారంటే, మీ కుటుంబాలను కట్టే సంవత్సరముగా నా దేవుడు తీర్చిదిద్దబోతూ ఉన్నాడు. మీ కుటుంబాన్ని కట్టే సంవత్సరంగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మీ కుటుంబానికి ఐక్యతను కలగచేసే సంవత్సరంగా నా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి నేను ప్రకటించే యేసు క్రీస్తు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, ఇక మీదట చల్లా చెదురైపోయేదానికి సిద్ధమైన మీ కుటుంబాలను నా ప్రభు కట్టి ముగించునుగాక. గట్టిగా చెప్పకపోయారా? ఏం చేస్తాడు? అందుకే జపన్య పుస్తకంలో కూడా ఒక మాట రాయబడింది.
జపన్య పుస్తకం కూడా 3వ అధ్యాయం 19వ వాక్యం చదవండి, త్వరగా ముగిస్తాను, త్వరగా. పంతొమ్మిదక అమ్మా, ఈ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించబోతున్నాను. అదిగో సమస్యల వలయాలు చిక్కుబడి నడవలేక నత్తనడక నడుస్తున్న వారిని నేను రక్షించబోతున్నాను. అదిగో చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని నేనేం చేయబోతున్నాను? 2025 సంవత్సరంలో ఏం చేయబోతున్నాను? సమకూర్చబోతున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. 2024 వరకు నిన్ను హింసిస్తున్నారేమో, అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎదురింటోళ్ళు అవ్వచ్చు, పక్కింటోళ్ళు అవ్వచ్చు, వెనకింటోళ్ళు అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. గడిచిన సంవత్సరం అంతా ఏ వ్యక్తి మీ కుటుంబాలను శిక్షిస్తూ వచ్చాడో, అది ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, చేతి పనులు అవ్వచ్చు, నీ ఉంటున్న చోట ఎక్కడైనా అవ్వచ్చు, ఒకవేళ ఇప్పటి వరకు హింసించబడుతూ ఈ నూతన సంవత్సరపు ఆరాధనలు పాలు పొందావేమో, హింసించబడుతూ ఈ నూతన సంవత్సరం ఆరాధన పాల్గొని నా దేవుని మాటలు వింటున్నావేమో, ఇప్పటి వరకు నడవలేక సమస్యల వలయాల చిక్కుబడి నడవలేక ఊగిసలాడుతున్నావేమో, అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో, అడుగు వెనకకు వేస్తే ఏం జరుగుతుందో, ఏమి వినాలో ఏమి చూడాలో అని ఊగిసలాడుతూ ఉన్న నా తల్లిదండ్రులారా, ఊగిసలాడుతున్న దేవుని ప్రజలారా, ఊగిసలాడుతూ ఉన్న ఈ సంఘ విశ్వాసులారా, భయపడవలసిన అక్కరలేదు. 2025 సంవత్సరంలో నా ప్రభు నీవు ఊగిసలాడకుండా, ఒకవేళ ఇప్పటి వరకు హింసిస్తున్న వారందరినీ నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు వారిని అణచివేసి అక్కడ నుండి నా దేవుడు నీ శత్రువుల చేతిలో నుండి, హింసిస్తున్న వారి చేతిలో నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ సమకూర్చబోతూ ఉన్నాడు. సమకూర్చిన ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నావు తెలుసా? ఎక్కడ అవమానము పొందావో అక్కడ నా దేవుడు మిమ్మల్ని అందరినీ గణపరచబోతూ ఉన్నాడు. అక్కడ మీకు ఖ్యాతి, మంచి పేరు కలగబోతూ ఉంది. అవమానము చూచిన చోటే రెట్టింపైన ఘనత ఈ 2025 సంవత్సరం మీరు చూడబోతూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట అదే, నేను చెదరగొట్టబడిన వారిని అందరినీ సమకూర్చి ఏ దేశములలోకి చెదిరిపోయారో, ఏ దేశములలో మీకు అవమానం కలిగిందో, ఏ దేశములలో మీకు ఉన్న పేరు తొలగిపోయిందో, అదే చోట నేను మీకు ఖ్యాతిని అక్కడ నేను మీకు ఏం చేయబోతున్నాను? ఒక మంచి పేరు ఈ ఆరాధనలో, ఈ నూతన సంవత్సర ఆరాధనలో ఒక సేవకుడికి నిండు మనసు నేను కోరుకుంటున్నానండి. 2024 వరకు నువ్వు చేస్తున్న ఉద్యోగం చేస్తున్న చోట నీకు అవమానం ఎదురైందేమో, నువ్వు చేస్తున్న చేతి పని చోట ఒకవేళ నీకు అవమానాలు ఎదురయ్యాయేమో, ఒకవేళ నీ ఉంటున్న చోట ఇరుగు పొరుగుల వ్యక్తుల ద్వారా నీకు అవమానాలు కలుగుతూ వచ్చాయేమో, అవమానము అనే చెర నిన్ను పట్టుకుందేమో, అవమానము అనే చెరలో నువ్వు నిలిచిపోయావేమో. ఇది రాత్రి కనికరము కలిగినది మీ అందరితో చెప్తున్నారు, భయపడకు. ఈ 2025 సంవత్సరంలో నిత్యమైన కృపతో నేను మీకు వాత్సల్యతను చూపెట్టబోతున్నాను. చూపెట్టిన నేనే మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను? చెదరగొట్టబడిన మిమ్మల్ందరినీ నేను సమకూర్చబోతూ ఉన్నాను. సమకూర్చిన మీ అందరికీ నేను మంచి పేరుని ఇవ్వబోతూ ఉన్నాను. సమకూర్చిన మీ అందరికీ ఖ్యాతిని కలగ చేయబోతూ ఉన్నాను. సమకూర్చిన మీ అందరికీ రెట్టింపైన ఘనతను నేనేం చేయబోతున్నాను? మీకు సమృద్ధిగా, ధారాళముగా నేను దానిని దయచేయబోతూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా నా దేవుడు మీకు ఖ్యాతిని, మంచి పేరును దయచేయునుగాక.
మీ కుటుంబాలంటిని సమకూర్చునుగాక, మీ కుటుంబాలంటిని కట్టునుగాక, మీ కుటుంబాల మధ్య సమాధానం నిలిచి ఉండునుగాక, మీ కుటుంబాల మధ్య ఐక్యత నిలిచి ఉండునుగాక, అసమాధానం తొలగిపోవునుగాక. సమాధానకర్తైన దేవుడు మీ కుటుంబాల మధ్య నిలిచి చల్లా చెదురైపోయిన కుటుంబాలన్నిటినీ 2025 సంవత్సరంలో కట్టునుగాక. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. ఇంకా గుండె చెదరిన వారిని బాగు చేయు, వారి గాయములను ఏం చేస్తాడు? నీ హృదయానికి తగిలిన గాయం కావచ్చు, నీ శరీరమునకు తగిలిన గాయం కావచ్చు, నీ పిల్లలకు తగిలిన గాయం కావచ్చు, నీ కుటుంబానికి తగిలిన గాయం కావచ్చు. ఈ సంవత్సరం అన్నీ కట్టి ముగించబోతూ ఉన్నాడు. గట్టి ముగింపు మాట చెప్తున్నాను, నా దేవుడు ఇలాంటి కృప మీ అందరికీ దయచేయును గాక. ఇప్పుడు చెప్పండి, ఎంత కమ్మగా, ఎంత చక్కగా కదా. మొదటి తేదీ మనం దేవుని మందిరంలో ఇలాంటి ఆనందం మనం పొందుకున్నాం కదా. నేను కోరుకుంటున్నాను, ఇంత చక్కగా ఇప్పుడు దాకా నవ్వుతూ కూర్చున్నారు కదా. కూర్చున్నారా లేదా? ఏడుస్తూ కూర్చున్నారా? మిమ్మల్ని ఆడవకుండా ఈ రాత్రి అంతా ఎందుకు నవ్వించాను తెలుసా? మొదటి తేదీ అని, సంవత్సరానికి మొదటి తేదీని కడుపు నిండా మిమ్మల్ని నవ్వించా కదా. రాత్రి ఒక సేవకుడు మనసారా కోరుకుంటున్నాడు, అలాంటి నవ్వు మీ బ్రతుకు దినములన్నిటి నా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. 2 మాటలు మీతో చెప్పా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఆయన మన మీద వాత్సల్యతను చూపెడితే ఒకటి ఏం జరుగుతుంది? మేలు. 2 ఆయన మన మీద వాత్సల్యతను చూపెడితే, ఆయన మన మీద వాత్సల్యతను చూపెడితే చెదిరిపోయిన మనమందరము సమకూర్చబడుతాం. ఇప్పుడు సమకూర్చబడిన మనకి ఏం కలుగుతుంది చెప్పండి? సమకూర్చిన దేవుడు మనకేం చేయబోతున్నాడు? ఒక మంచి పేరు. ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, మీరు ఎక్కడ నిలబడినా మీ పేరు సొల్లూరుపేట పరిసర ప్రాంతాలలో మారు. ఈ సంవత్సరం నా దేవుడు అలాంటి రాకుండా మీకు మంచి పేరును దయచేయునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానము దేవుడు మీ కుటుంబాల పట్ల ఈ సంవత్సరం అంతా నెరవేర్చునుగాక. మీ అందరి మీద నా దేవుని వాత్సల్యత కలుగునుగాక. అందరూ అలాగే లేచి నిలబడండి త్వరగా. ఇప్పుడు అటు ఇటు తిరగద్దు దయచేసి. అటు ఇటు చివరి క్షణం, ఇక దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళే చివరి సమయంలో మనం ఉన్నాం. ఈరోజు అడగండి, నిత్యమైన కృపతో వాత్సల్యత చూపెడతానన్నావు కదయ్యా, నా పట్ల నీ వాత్సల్యత కనపరచు. నీ వాత్సల్యత నాకు కావాలి. నీ వాత్సల్యత లేకపోతే నేను మనుగడ కొనసాగించలేను అయ్యా. ఇప్పటి వరకు కీడు చూస్తున్నాను, నీ వాత్సల్యతను కనపరిచి నాకు మేలు చెయ్యవా, నాకు మేలు జరిగించవా అని ప్రభుని వేడుకో. నిశ్చయముగా నా ప్రభు నీ పట్ల మేలు జరిగించబోతూ ఉన్నాడు. కీడు దినాలు కొట్టివేయబోతూ ఉన్నారు. అపాయపు అంచుల మధ్య నుంచి దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. మేలు చెయ్యను ఉద్దేశించి ఉన్నారు. మేలు జరగబోతూ ఉంది. అందరూ నోరు తెరచు. కనికరాన్ని చూపెట్టండి అయ్యా, కనికరాన్ని చూపెట్టండి అయ్యా, కటాక్షను చూపెట్టండి అయ్యా. మీరు తప్ప మాకెవరున్నారు ప్రభు? మీరే కదా మా ఆశ్రయం,
నిత్యమైన కృపతో మాకు వాత్సల్యతను చూపండి బాబు. వేదన పడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, కలవరపడుతూ ఉన్నాం. ఈ రాత్రి అవి తొలగిపోయి నీ వాత్సల్యతను మాకు కనపరచు అని వేడుకుంటే నిశ్చయముగా నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. పాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన కృపా. అందరూ కలిసి నివసింపజేసి గట్టిగా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. పాయము నా గుడారము సమీపించనీయక, పాయము దగ్గరగా నా మార్గము నీవే ఆశ్రయ, నా మార్గము
ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై బిగ్గరగా ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై బిగ్గరగా ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా స్తుతి అర్పణ నీకోసమే యేసయ్యా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై నీకోసమే యేసయ్యా నీకోసమే ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా భూమి మీద నెరవేర్చబడిన అదిగో ఈ స్తుతుల పాడి ఇశ్రాయేలు దేవుడు ఆశీర్వాది ఉన్నాడు నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా ఆయన వాత్సల్యత ఆయన వాత్సల్యత స్తుతుల దేవుడికి సింహాసనం దయచేస్తున్నాడు నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడా యేసయ్యా ఆశీనుడా యేసయ్యా ఆసీనుడా యేసయ్యా ఆసీనుడా యేసయ్యా ఆశీనుడా ఇశ్రాయేలు స్తోత్రముల ఆసీనుడా యేసయ్యా స్తుతుల సింహాసనముపై నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా స్తుతుల సింహాసనం నా స్తుతుల సింహాసనం నీకోసమే స్తుతుల సింహాసనం. యేసయ్యా, వాత్సల్యతను నేటి వరకు కనపరిచిన దేవా, నిత్యమైన కృపతో ఈ బిడ్డలపైన వాత్సల్యతను కనపరిచిన తండ్రి, ఈ పిల్లలకు మేలు చేయండి.
ప్రతి కుటుంబాన్ని సమకూర్చి కట్టి ఖ్యాతిని మంచి పేరును దయచేయండి అయ్యా. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతవరకు ఈ నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు తన ఆత్మ సారథ్యములో జరిగించినందుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ఈ మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. నిత్యమైనటువంటి కృపతో మీకు వాత్సల్యము చూపుదునని దేవుడు వాగ్దాన రూపముగా ఈ కూడికలో ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన సంవత్సరపు ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడు తానే అధ్యక్షత వహించి ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ప్రతి కుటుంబము అనుభవించులాగిన స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానము దేవుడి సంవత్సరం అంతా ప్రతి కుటుంబాలకు ప్రభు తోడుగా ఉండి గొప్ప కార్యములను జరిగించబోతూ ఉన్నందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. దేవుడు తన దాసులను నిలబెట్టి బలపరిచి అభిషేకించి కృపతో నింపి దేవుడు వాడుకున్నందుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెబుదాం. మన ప్రాణ ఆత్మ శరీరములను నూతనపరిచి తన మహిమ కలిగిన రాకడ కొరకు రాజ్యము కొరకు మనలందరినీ సిద్ధపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, 2025 సంవత్సరం ఈ మొట్టమొదటి దినమున ప్రభువా, ఈ రాత్రి పూట ప్రభువా, ఈ చల్లటి పూటన తండ్రి మమ్మల్ని అందరినీ ఇదిగో నీ సన్నిధిలో మీ పాదాల దగ్గర చేర్చారు. మీకు స్తోత్రాలు. నిత్యమైన కృపతో మీకు వాత్సల్యము చూపుదునని స్తోత్రాలు. ఒక చక్కటి వాగ్దానంతో మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభువా, మీ సేవకులను నిలవబెట్టి శ్రేష్టమైనటువంటి వర్తమానమును పంచడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఇంకనూ ప్రభువా స్తోత్రాలు, నీ దయలేక నీ కృపలేక ప్రభువా స్తోత్రాలు, ఇంకా ఎవరు వేదన చెందుతూ బాధపడుతూ ప్రభువా స్తోత్రాలు, సమస్యలు సుడిగుండాలతో వేదన చెందుతూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నీ సన్నిధిలో దొరుకుతున్నదని ఈ సన్నిధిలో ఉన్నటువంటి మేలులు దొరుకుతాయని ఎవరైతే ఆశతో వచ్చారో వారందరితో మీరు మాట్లాడి ఒక్కొక్కరిని మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. నీ సన్నిధిలో మేలులు దొరుకుతాయని లోకములో తిరిగి ప్రభా విసిగి వేచారి ఎక్కడ కూడా ప్రభా నేను మేలు చేసేవారు మేలు కనపడక దిగులు చెందుతూ ఇదిగో ఈ రాత్రి ప్రభానైనా ఈ నూతన సంవత్సరములో నా తండ్రి ఈ మొట్టమొదటి దినమున ప్రభా నా తండ్రి అనేక ప్రాంతాల వారు తిరిగి ఉండవచ్చు, ఎక్కడ మేలు దొరకక ఇదిగో మీ పాదాల దగ్గర మేలు దొరుకుతుందని వచ్చారు నా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. వాత్సల్యపూర్ణుడా, ఇదిగో ప్రభానైనా ప్రతి ఒక్కరి జీవితాలలో వారు తిరిగి వెళ్ళుచున్నప్పుడు నైనా వారు ఊహించిన దానికంటే
ఆశించిన దానికంటే అధికమైన మేలులతో తిరిగి వెళ్ళునట్లు కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. 2024 సంవత్సరం అంతా కూడా ప్రభా కుటుంబాలు కట్టబడక ప్రభానైన ఆత్మీయతలో ప్రభానైన కట్టబడక నా తండ్రి అయ్యా ఎవరు ఏ విధముగా చదిరిపోయి ప్రభా నా తండ్రి ఏ విధమైనటువంటి వ్యాధనతో ప్రభా నా తండ్రి అయ్యా స్తోత్రాలు కొట్టుమిట్టాడుతూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. అయ్యా స్తోత్రాలు, ఇదిగో నా తండ్రి మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అయ్యా మీ వాత్సల్యము ప్రభా నా తండ్రి అనేకుల జీవితాలను ప్రభానైనా చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చి వారి బ్రతుకుల్లో ఒక సంతోషాన్ని ఇచ్చే దేవుడమని మీరు మరొకసారి ప్రభానైనా వారితో మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆనందము సంతోషం అనేది 2024 సంవత్సరం అంతా కూడా ప్రభా ఎవరి జీవితాలలో కనుమరుగైపోయి ఏడ్చుతూ కన్నీరు కారుస్తూ ప్రభానైనా దుఃఖిస్తూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. నీ మాటలు విన్నారు ప్రభానైనా వారు తిరిగి వెళుచున్నప్పుడు సంతోషముగా ఆనందముగా తిరిగి వారి కుటుంబాలలో అడుగు పెట్టుదురుగాకని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఇదిగో ఈ గుంపు జనాంగమును ప్రభానైనా ఈ రాత్రి పూటమైన అయా మీరు సమకూర్చి ప్రభా మీ దీనదాసులను నిలవబెట్టి అయా స్తోత్రాలు చెల్లిస్తున్న పరసంబంధమైనటువంటి వర్తమానమును అయా స్తోత్రాలు అనేకులకు తెలియపరచుటకు అయా మీ సేవకుల నోట విశేషమైన ప్రభా కృపనిచ్చి విశేషమైనటువంటి అభిషేకమునిచ్చి వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటించబడిన ప్రతి మాట ప్రభానైనా ప్రతి వారి జీవితంలో ప్రభాన తండ్రి మీకు స్తోత్రాలు నూతన పరచబడునుగాక తండ్రి మీకు స్తోత్రాలు. ఎవరి జీవితంలో ప్రభా స్తోత్రాలు పాత రాత స్వభావాలు ఆలోచన తలంపుల ప్రభానైనా దరిద్రత అంధకారం చీకటి యేసు నామములో కొట్టివేయబడినట్లు కార్యాలు జరిగించండి. ఇదిగో నీ మాటల చేత ప్రభాన తండ్రి మీ వాగ్దానము చేత ప్రభానైనా ప్రతి వారు ప్రభానైనా పరిశుద్ధ పరచబడి అయా నీ రాజ్య రాకడకు ఒక్కొక్కరు సిద్ధపరచబడుతూ ఆ గుంపులో చేర్చబడినట్లు కార్యాలు జరిగించండి. అయా పాతవి ప్రభానైన వారి జీవితాలలో గతించిపోయి ఇక మీదట నూతన జీవితం నూతన స్వభావం నూతన తలంపుల చేత ప్రభా వారి జీవితాన్ని ఈ 2025 సంవత్సరం అంతా కొనసాగించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభానైనా నా తండ్రి యా స్తోత్రాలు మీ మాటలు ప్రకటించినటువంటి మీ దీనదాసుని జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. గుండెల నిండా భారంతో ప్రభానైనా వారు ఇప్పటి వరకు నిలిచి నా తండ్రి ఆ మాటలను ప్రకటించి ఉన్నారు తండ్రి. వారి భారము ప్రభా నా తండ్రి మీరు చూసి ఉన్నారు. ఆ భారము వ్యర్థమైపోకుండానట్లుగా ప్రతి వారు ఆశీర్వదించబడునుగాక తండ్రి. మీ స్తోత్రాలు. నశించి పాడైపోతున్నటువంటి పట్టణాలు పల్లెలు తండ్రి మీ దీనదాసులు ప్రభా అడుగు పెడుతున్నటువంటి కుటుంబాలు సంఘాలు యా స్తోత్రాలు ప్రభానైనా వేవేల కొలదిగా ఆశీర్వదించబడి ప్రభానైనా మీ సొత్తుగా మార్చబట్టుకు సహాయం దయచేయండి. యా సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి. కృపనివ్వండి. బలమును శక్తిని ప్రభానాథాన్ని మరింత ప్రభానైనా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరసంబంధమైన అభిషేకమును మరింతగా ప్రభానైనా మీ సేవకులకు మీరు అనుగ్రహించండి. ఈ 2025 సంవత్సరం అంతా కూడా మరి ఎక్కువగా ప్రభానైనా వాడబడుటకు నా తండ్రి యా నశించి నలిగిపోవచ్చు పాడైపోతున్నటువంటి పట్టణాలు పల్లెలు ఈ సొత్తుగా మార్చుటకు నా తండ్రి మీ సేవకులను సాధనముగా ఈ ప్రాంతానికి నడిపించి ఉన్నారు తండ్రి. వాడుకొని ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పొంది నిత్యమైన కృపతో వాత్సల్యత పొందుకోవాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి 2025 సంవత్సరం అంతా నా దేవుని వాత్సల్యత కలుగునుగాక, నా దేవుని మేలు కలుగునుగాక, నా దేవుని పేరు కలుగునుగాక. ఆమెన్.